హలో, అందరికి స్వాగతం అండి. దిస్ ఈస్ డేసీస్ కుక్ బుక్. టుడే స్పెషల్ బీరకాయ రొయ్యలు కర్రీ అండి. 1/2 kg బీరకాయలు తీసుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. ఒక 150 గ్రామ్ రొయ్యలు బాగా క్లీన్ చేసి ఉప్పు వేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు వేసి బాగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను. 1/2 kgకి 100 గ్రామ్స్ సరిపోతుంది. ఎక్కువ ఉంటే ఆ ఫ్లేవరే ముందుకు వస్తుంది, అందుకే రొయ్యలు ఎక్కువ వేయకూడదు. 1 kg బీరకాయకైనా ఈ క్వాంటిటీ సరిపోతుందండి. అందులోకి ఒక పెద్ద ఉల్లిపాయలు, ఒక పెద్ద టమాటో, ఒక 6 7 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. వెల్లిపాయలు, అల్లము పెద్ద ఒక స్పూను చిన్నగా కట్ చేసి, వెల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉండాలి. ఒక పెద్ద స్పూను కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 1/2 స్పూన్ మిర్చి అండి. పచ్చిమిర్చి వేస్తున్నారు కాబట్టి మిర్చి తక్కువ సరిపోతుంది. కారం ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఒక స్పూను, చిన్న స్పూను ధనియాల పౌడరు, కరివేపాకు, కావాల్సినంత ఉప్పు, పసుపు. లాస్ట్లో ఒక 1/2 స్పూను, 1/4 స్పూను మసాలా, గరం మసాలా వేయాలండి. ఇంతేనండి. పాన్లోని నూనె వేసాము. ఇంకా నేను రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుతున్నామండి. ఇంకా అది వేడెక్కాక ప్రాసెస్ ఏదో చూద్దాం. కొంచెం ఆవాలు వేస్తున్నామండి. ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, ముందుగానే అల్లం వెల్లిపాయలు వేస్తున్నాను. కొద్దిగా ఫ్రై అవ్వాలా. కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేద్దాము. పచ్చిమిర్చి వేసాము. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు వేస్తున్నామండి. ఉల్లిపాయలు కూడా కొంచెం సాఫ్ట్ అవ్వాలా. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిందండి. కొంచెం ఉప్పును కరివేపాకు కూడా వేసాము. ఇంకా ఈ పొడి, ధనియా పొడి, మిర్చి పౌడరు వేస్తున్నాను. ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి. అప్పుడు రొయ్యలు వేద్దామండి. రొయ్యలకి సరిపడేంత కొంచెం ఉప్పు వేసుకున్నాను. కొంచెం పసుపు కూడా వేద్దాము. ఇంకా రొయ్యలు వేద్దాం. రొయ్యలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆ వాటర్ అంతా బయటికి వచ్చేయాలి. వాటర్ అంతా బయటికి వచ్చేసి కొంచెం ఆ వాటర్ అన్నీ ఇంగే వరకు పెట్టుకొని మళ్ళీ కొంచెం ఫ్రై అవ్వాలి. అప్పుడు బీరకాయ వేయాలండి. ఇంకా కొద్దిగా పసుపు కూడా వేద్దాము. మూత పెట్టేస్తున్నాము. వాటర్ అంతా ఇంగిపోయిందండి. ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక బీరకాయ వేద్దామండి. ఎప్పుడు ఈ కర్రీలోకి రొయ్యలు ఎంత చిన్నదైతే అంత బాగుంటుంది అండి టేస్ట్. నేను పెద్దవైతే 2 పీస్గా కట్ చేస్తూ ఉంటాను. ఇది కనిపించాలి కదా అని కట్ చేయలేదు. చిన్నదైతేనే టేస్ట్ బాగుంటుంది. రొయ్యలు కావాల్సినంత ఫ్రై అయిందండి. ఇంకా బీరకాయ వేస్తున్నాను. బీరకాయ వేసినప్పుడే టమాటో కూడా వేసుకోవచ్చు.
ఇంకా అది దీనికి కావాల్సినంత ఉప్పు, పసుపు వేద్దాము. పసుపు, బీరకాయకి సరిపడినంత ఉప్పు, ఆల్రెడీ రైలుకి వేసుకున్నాను, కొంచెం సరిపోతుంది కదా. బాగా మిక్స్ చేసి ఇంకా అది సగం అయిపోద్ది. దీన్ని కలపడానికి బాగుంటుంది. ఇది మిక్స్ చేసి మూత పెట్టేద్దాము. బీరకాయలో వాటర్ అంతా బయటికి వస్తుందండి. ఇంకా ఈ వాటర్ అంతా బాగా ఇంగిపోవాలి. అప్పుడు కర్రీ రెడీ అవుతుంది. బీరకాయలో 75% వాటర్ కదా. మళ్ళీ తెలుగు పీపుల్స్ అన్నీ చూస్తున్నారని అనుకుంటున్నాను, కానీ మెసేజ్ ఏం నా కామెంట్ బాక్స్లో మెసేజ్ ఏం పెట్టట్లేదు. బాగుందా బాగాలేదా, బాగుందా బాగాలేదని మీరు ఒకసారి మెసేజ్ పెడితే బాగుంటుందండి. బాగున్నా బాగాలేకపోయినా మెసేజ్ పెట్టండి కామెంట్ బాక్స్లో. ఓకే, కర్రీ ఇంకా కొంచెం వాటర్ ఇంగిపోవాలండి. గ్రేవీ ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఉంచుకోవచ్చు. చపాతీకి అయితే కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. చపాతీకి చాలా టేస్టీగా ఉంటుంది. రైస్కి కూడా తెలుగు పీపుల్స్కి తెలిసిన కర్రీ అయి ఉండొచ్చు. అయినా నా స్పెషల్, నేను వెరైటీగా చేస్తుంది అనుకొని పెట్టాము ఇది. మీరు ఎలా చేస్తున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. బాగుందా బాగాలేనంది. ఇది డైసీ స్పెషల్ అన్నమాట, నా సొంతం రెసిపీ అనుకుంటున్నాము. కొంచెం ఇంగిపోవాలండి. అప్పుడు కొంచెం మసాలా వేసి కరివేపాకు వేసి దించేద్దాం. కర్రీ రెడీ అయిందండి. కొంచెం కరివేపాకు వేసి కొంచెం గరం మసాలా వేస్తున్నాను. కొద్దిగా 1/4 స్పూన్ సరిపోతుంది, ఇంతే. స్టవ్ ఆఫ్ చేస్తున్నాము. అయిపోయింది. ఇంకా అది టేస్ట్ ఎలా ఉందో, రైస్లోకి టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. బీరకాయ రొయ్యలు కర్రీ టేస్ట్ చూద్దామండి. చపాతీతోని టేస్ట్ చూస్తున్నాను. చపాతీతో ఎలా ఉందో టేస్ట్ చూద్దాము. మంచి వాసన వస్తుందండి. చాలా టేస్టీగా ఉందండి. చపాతీకి మంచి కాంబినేషన్ బీరకాయ రొయ్యలు కర్రీ. వేడి వేడి రైస్లో కూడా చాలా బాగుంటాయి. చాలా బాగుంది. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకే, ఇంకొక వీడియోతోని మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్.